ఓకే అక్క, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇంకో కాల్ వస్తూ ఉంది. నిజంగా ఇది ప్రజావాణి కాదు, ఇది డిఎస్సి వాణి అవుతా ఉంది రోజు. సో మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కాల్ చేస్తూ ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు వనిత. వనిత గారు ఎక్కడి నుంచి? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీరు డిఎస్సి ఆస్పిరెంట్ అండి? అవును మేడం. ఓకే, డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. చెప్పండి. అందరు ఏమంటున్నారంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిఎస్సి పోస్ట్ పోన్ చేయము అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే అదొక సాక్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే అట్లా కూడా ఉంది మేడం. ఏజ్ ఎక్కువైన వాళ్ళు వాళ్ళ ఏజ్ బార్ అవుతుంది అది ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా. నా ఏజ్ 43 ఇయర్స్ మేడం. ఓకే, అంటే ఏజ్ లిమిట్ ఏముంటుందండి? అడుగుతున్నాను, నేను కూడా పోస్ట్ పోన్ అడుగుతున్నాను. మీరు కూడా పోస్ట్ పోన్ అడుగుతున్నారు అంటే ఏజ్ లిమిట్ ఏముంటుందండి డిఎస్సికి? 46 ఇయర్స్ ఇచ్చాడు మేడం. 46 ఇయర్స్. ఎస్ మేడం. ఓకే, సో మీరు కూడా ఏజ్ అడుగుతున్నారు, ఏజ్ సారీ పోస్ట్ పోన్ చేయమని అడుగుతా ఉన్నారు. అడుగుతున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మా ఏజ్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కాబట్టి. సో మీరు అప్లై చేసినప్పటి నుంచే కన్సిడర్ చేస్తారు? కన్సిడర్ చేస్తారు. ఎస్. ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి 2 రోజుల టైం ఉందని వాళ్ళకి పోస్ట్ పోన్ చేసినప్పుడు మరి మాకు హెచ్డబ్ల్యూఓ డిఏఓ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత డిఎస్సికి ఎన్ని రోజుల టైం ఉంది మేడం? మరి ఎస్, అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి కూడా వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కారు. సో గ్రూప్ 2 వాళ్ళకి ఇవాళే వచ్చింది అనుకుంటా పోస్ట్ పోన్ చేస్తున్నామని. సో మీకెందుకు చేయట్లేదు? ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, సో మీకెందుకు చేయట్లేదు అని మీరు అభిప్రాయపడతా ఉన్నారు? మాకెందుకు చేయట్లేదంటే మేడం మాక్సిమం పోస్టులు అమ్ముకొని ఉండొచ్చు. ఇక్కడ రియా సార్ వీళ్ళందరి గురించి నేను మాట్లాడకూడదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ వీళ్ళందరూ గ్రూప్ 2 కోచింగ్లకి ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ఏమైనా 100 కోట్లు వస్తాయేమో, అందుకే వాళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడి పోస్ట్ పోన్ చేయించారేమో అని అనిపిస్తుంది. సో రియాజ్ లాంటి వాళ్ళు మాట్లాడి పోస్ట్ పోన్ చేయించారు అదే అనిపిస్తుంది. మరి మాకెందుకు చేయట్లేదు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏజ్ ఎక్కువైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మేడం. నేను నేను కాదు కదా. అవును అవును అవును. మేము కూడా ఎందుకు అడుగుతున్నాము, మాకు ఇది ఒక లాస్ట్ ఛాన్స్, మాకు కొంచెం టైం ఇస్తే మేము చదువుకొని మేము లైఫ్ లో సెటిల్ అవుతాం కదా అని చెప్పేసి మా ఆలోచన. మేము అందుకే జస్ట్ ఒక 45 డేస్ అని ఇవ్వచ్చు కదా, 3 months కాకపోతే ఒక 45 డేస్ ఇస్తే బాగుంటుంది. మేము అక్కడికి వచ్చి ఎక్కడైనా పాల్గొనాలని అంటే హౌస్ వైఫ్ పిల్లలు సింగిల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మేము ఎక్కడికంటే అక్కడ కదలలేక మేము ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా ద్వారానే మేము అడగడం అవుతుంది పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు అది కూడా చెప్తా ఉన్నారు, అంటే 1000 మంది 2000 మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, 3 లక్షల మందే ఉన్నారు. సో వాళ్ళ పర్సన్ని ఎవరు పట్టించుకుంటారు? సో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్ మాలాంటి లైఫ్స్ కూడా ఇంటెలిజెన్స్ మమ్మల్ని కూడా వాచ్ చేస్తుందమ్మా. ఇప్పుడు మా ఛానల్స్కి ఎవరు కాల్ చేస్తున్నారు, మా నెంబర్స్కి ఎవరు కాల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ చూస్తుంది. ముఖ్యమంత్రి గారికి సీఎంఓ కూడా వాచ్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారికి అన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. అంటే రకరకాల జిల్లాల నుండి కాల్స్ వస్తున్నప్పటికీ కూడా సో వీళ్ళు మొండి పట్టు పడుతూ ఉన్నారు. లేదు, మేము ఒక మెట్రో దిగితే మళ్ళీ ప్రతిసారి ప్రతి ఒక్కరు ఇట్లనే మాట్లాడతాడు అనే ఒక అహం అనేది. ఎట్లాగో ఫిబ్రవరిలో వేస్తామంటున్నారు కదా మేడం, ఇంకొక డిఎస్సి వేస్తామంటున్నారు. ఈ లోపు ఇంకో టెట్ కూడా కండక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ కు డబ్బులు బాగా వస్తాయి కదా మేడం. ఎప్పుడు 200 రూపాయలు ఉన్న ఫీజుని 1000 రూపాయలు చేసినట్టు మేమేమీ మాట్లాడలేదు. ఎందుకు మా కోసమే చేస్తున్నారు అన్న ఆలోచనలో మేమేమీ మాట్లాడలేదు కదా అప్పుడు కూడా. మరి ఇప్పుడు మేము గొంతు తెరిచి మేము ఇంత ఘనం గొడవ చేస్తున్నాము, అడుగుతున్నాము. అడగందే అమ్మే అన్నం పెట్టదంటారు. ఇంతగానం అడుక్కుంటున్నా కూడా వాళ్ళకి అసలు కనికరం లేదంటే ఏమనుకోవాలి మేడం వాళ్ళని? అవును అవును. సో ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకొక రోజే టైం ఉంది, ఈ ఒక్క రోజులో ఏమవుతుంది అనుకుంటున్నారు? వీళ్ళు ఏమైనా మారుతారా, లేకపోతే ఇట్లనే మీరు బలవంతంగా పోయి ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఎందుకంటే పొద్దున్న నుంచి నాకు రకరకాల మెసేజెస్ వస్తున్నాయి, వాయిస్ రికార్డ్స్ వస్తున్నాయి, సూసైడ్ చేసుకుంటామని, పాయిజన్ బాటిల్స్ ఫోటోలు తీసి పెడతా ఉన్నారు. ఎందుకు చేసుకోవాలి మేడం? ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, రాయాలి, అవన్నీ మళ్ళీ బ్యాక్లాగ్ మిగులుతూ ఎవరికి వేస్తారు మేడం? మళ్ళీ వాళ్ళు సెల్ చేసుకోవడానికే కదా ఇవన్నీ. అవును అవును. ఎగ్జామ్కి వెళ్ళాలి, రాయాలి మేడం. మళ్ళీ ఇంకోసారి ఫీజులు కట్టమన్నప్పుడు మేము ఫీజులు కట్టాం, దీంతో ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి అప్పుడు కూడా ధర్నా చేయాలి మేము. అప్పుడు కానీ వాళ్ళకి తెలుస్తుందేమో. పొలిటీషియన్స్ అందరికి కూడా ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళే ఎలక్షన్స్ లో పాల్గొనమని చెప్పాలి మేడం. అప్పుడు కానీ వాళ్ళకు కూడా ఒక ఎగ్జామ్ విలువ అనేది తెలుస్తుందేమో. అవును, 100% అమ్మా. ఎస్, ఎనీవేస్ లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇంకా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి మనకి. హలో.